ఆవిడ పేరు చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజల పట్ల ఆయన మరో యోగి ఆదిత్యనాథ్ లాగా సనాతన ధర్మమే ధ్యేయంగా సనాతన ధర్మం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి వారే రాధా మనోహర్ దాస్ గారు. నమస్కారం. హరే కృష్ణ అన్న. అయితే ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మా వ్యూవర్స్ కోసం ఏమైనా భగవద్గీత నుంచి ఒక మంచి శ్లోకం కానీ వాక్యం కానీ చెప్పండి. మంచి మాట కదా. అసలు భగవద్గీతలో మంచి శ్లోకం అన్నీ మంచివే, కానీ ఒక ఇంపార్టెంట్ శ్లోకం 2వ అధ్యాయంలో 14వ శ్లోకం. భగవద్గీత యూనివర్సల్, అందరికీ పనికొస్తుంది. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్యాం స్థాం స్థితిక్షస్వ భారత. అంటే సుఖదుఖాలు అనేటువంటివి శీతాకాలం ఎండాకాలం లాంటివి వస్తుంటాయి పోతుంటాయి. కాబట్టి నువ్వు వాటిని ఓర్చుకోవడాన్ని నేర్చుకో అంటాడు. ఎంత గొప్ప కాన్సెప్ట్. చెప్పింది దీన్ని బెదిరింపు అంటారు. కృష్ణ అలా చెప్పట్లే, లెర్న్ టు టాలరేట్ అంటాడు. శీతాకాలం ఏం చేయాలి? 2 దుప్పట్లు వేసుకో. అది కింద నీకు తెలియదు కానీ చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, అమ్మమ్మ గారి ఇంట్లో తాతయ్య మంచం కింద కొంపర పెట్టేవారు. ఎందుకు చెప్పు? వేడికినైనా ముసలోళ్ళు కదా, కొంపట్లో నిప్పులేసి ఆ మంచం కింద పెట్టేవారు, వెచ్చగా ఉండాలి. అప్పటి కాలంలో అది హీటరు, అది వాళ్ళు ఎందుకు ఏదో అడ్జస్ట్మెంట్. అదే మరి అదే అమ్మమ్మ గారి ఇంట్లో వేసవకాలం ఏం చేసేవాళ్ళు? నొలక మంచం బయట వేసి పడుకున్నాం. ఆ గుర్తు అనమాట. పెద్ద ఆరు బయట ఉండేది, ఆ మూల బావి ఉండేది, ఆ బయట ఖాళీ ఉండేది, అక్కడ ఆడుకునేవాళ్ళం. మళ్ళీ అక్కడే నొలక మంచాలు వేసుకుని పడుకునేవాళ్ళం. మరి చలిస్తేనేమో కొంపడి కింద పెట్టావు, ఒక్కేస్తే కొంపలోంచి బయటకు వచ్చావు. అడ్జస్ట్మెంట్ మానేవుగా. అలాగే శీతాకాలం వస్తే కంప్లైంట్ చేయట్లేదుగా, ఏదో దుప్పట్లో గిప్పట్లో హీటరో కొంపటో ఏదో. ఎండాకాలంలో కూడా కంప్లైంట్ చేయట్లే, కాలం మారింది ఒట్టుడు, దానికి తగ్గట్టు ఫ్యాను గీను వేసి అట్లా. అలా దుఃఖం వచ్చిన సుఖం వచ్చిన భరించు. యాహూ అరవకు, కష్టం వచ్చింది ఏడవ. లెర్న్ టు టాలరేట్. అలా ఓర్పుతూ ఉంటే మార్పు వస్తుంది. ఓ చిన్న సంఘటన చెప్తానే. శల్యుడి పేరున్నావా? అంటే ఒక బ్యాడ్ డ్రైవర్ అంటే శల్యుడు. అంటే ఆయన బ్యాడ్ డ్రైవర్ అని కాదు, కానీ శల్య సారథ్యం అంటారు. ఉదాహరణకి పాపం వాడు ఫస్ట్ టైం కార్ డ్రైవింగ్ నేర్చుకుని వాడు ఒక్కడే తోలడానికి వెళ్తున్నాడు. ఆ ఏడ్చాడు ఈ మోహం. ఇప్పుడు ఖచ్చితంగా డైవర్టర్గా పెట్టేస్తాడు. అదే ఇంకా నిజంగా పెట్టేస్తాడు. డిస్కరేజ్ కదా వాడు మంచి ఉత్సాహంతో స్టీరింగ్ మీద కూర్చుంటే. సో ఇలా శల్య సారథ్యం అంటే వెనకలాగేయడం. ఈ శల్యుడు వీళ్ళకి మేనమామ అవుతాడు, వాళ్ళకి పాండవుడికి కౌరవులకి. సరే పెద్ద స్టోరీ అంతా చెప్పుకోలేం, కానీ దుర్యోధనుడు ఆయన పక్షానికి లాక్కుంటాడు. తెలివితేటలు, మరి పాలిటిక్స్ కదండి. ఈయన బయలుదేరింది ఎవరి కోసం? పాండవుల కోసం. ఇప్పుడు నువ్వు బయలుదేరి నా కోసం వస్తున్నావు నాన్న, దారిలో వాడు వచ్చి నీకు జ్యూస్ ఇమ్మన్నారండి స్వామీజీ అన్నారు. థ్యాంక్ యూ బలి స్వామీజీ. నీకు ప్రేమ పెరుగుతుంది కదా, మొత్తం అలా దారంతా నీకు ఏదో ఒకటి అందజేస్తున్నారు, నీకు ఇంకా ప్రేమ పెరుగుతుంది. ఫైనల్గా రూమ్లో తీసుకొచ్చి ఆవిడ ఇవన్నీ ఇచ్చింది మేమేనండి, మా సారు ఈయనేనండి. అవునా? కానీ ఇవన్నీ ఏర్పాట్లు చేసి గౌరవంగా వినయంగా ఉంటే నీకు అనలేవు కదా, ఆల్రెడీ నువ్వు ఆ జ్యూస్ తాగేసావు కదా. అలాగే ఈయన దారిలో చాలా ఏర్పాట్లు చేశాడు. ఎవరు? దుర్యోధనుడు. ఈయనేమనుకున్నాడు? దుర్యోధనుడు చేశాడని తెలీదు, ధర్మరాజు చేశాడు కదా అనుకున్నాడు. సరే మొత్తానికి ఫైనల్గా దుర్యోధనుడు కలిసి మీరు మాకు కూడా మా అమ్మగారే కదా, మీరు మాకు మేనమామే కదా, సో మీరు మాకు
ఒక ఫేవర్ చేయాలి అన్నాడు. ఆల్రెడీ ఇక్కడ జ్యూసులు తాగేసి ఇలా విసురుతూ ఉంటే బెండ్ అయిపోతాడు కదా, ఎవరికైనా సహజంగా ఉంటుంది. చెప్పు ఏం చేయాలంట? ఏం లేదు, ఆ పక్కన కృష్ణుడు ఉన్నాడు, వండర్ఫుల్ డ్రైవింగు, ఈ పక్కన మీరే ఆయనతో సమానం అని బాగా గాలి కొట్టాడు. ఆల్రెడీ ఇక్కడ ఎక్కేసి ఉన్నాడు. ఇంకేం చేస్తాడు చెప్పండి? ఆల్రెడీ జ్యూసులు తాగేశాడు కదా, వాళ్ళవన్నీ స్వీకరించాడుగా. అలాగే అన్నాడు. కానీ ప్రేమ ఎక్కడుంది? బయలుదేరింది ధర్మరాజు కోసం కదా. అలాగే మరి తప్పదు ఇంకా ఇక్కడ మరి స్టక్ అయ్యాడు. ఫైనల్గా ధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. ధర్మరాజు న్యూస్ వచ్చింది, ఈయన అక్కడ మాట ఇచ్చాడు, ఇరుక్కున్నాడు. సరే మావయ్య మీరేం ఫీల్ అవ్వకుండా ఒక్క ఫేవర్ చేయండి నాకు, మీరు ఆ పక్షంలో ఉంటే ఉండండి. మరి మీరు అక్కడ జ్యూసులు తాగారు కాబట్టి న్యూస్ అది, ఇంకా తర్వాత వ్యూస్ ఏమైనా రివ్యూస్ ఎలా వచ్చినా మీరు అటే ఉండండి. కానీ మీరు డ్రైవింగ్ ఎవరికి చేస్తారో తెలుసా? కర్ణుడికి. కర్ణుడు అసలు మీరు వినలేరులే, సాయంటి గారు బాగా చెప్తారు. డ్రైవింగ్లో అంటే అన్నీ చెప్పలేం కానీ చక్రం విరిగిపోతుంది, రథం విరిగిపోతే కొంచెం హెల్ప్ చేయంటాడు. ఇంకా డ్రైవర్ని అనుకున్నావా నువ్వు? పని అనుకున్నావా? ఏదో దుర్యోధనుడు చెప్పాడని నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. అసలు రథం చక్రం విరిగిపోయి మనసు విరిగిపోతే ఇంకా చాలా మాటలు లేనన్న. ఇగో పుల్లవిరిపి అంటారు కదా, అలా అని కర్ణుడి యొక్క మనస్సుని బాగా దెబ్బతీసేస్తాడు. అంటే పాండవులు గెలవాలి, ఏం చేస్తారు? ఇంకా కర్ణుడి కర్మ అలా ఉంది, ఈయన కర్మ ఎలా ఉంది. ఇదంతా ఎందుకు చెప్పాడంటే ధర్మరాజు ఈయన్ని కూర్చోబెట్టి, మావయ్య మాకేదన్నా మంచి మాట చెప్పండి. సో సీట్లో కూర్చోబెట్టి ఇప్పుడు క్వశ్చన్ అడిగితే నాకు బాధ్యత ఉంది కదా, నువ్వు మెసేజ్లు చేసి వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి ఎందుకు కూర్చోబెట్టావు? ఏదో ఒక విషయం రాబడ్డం కోసం. ఈ శల్యుడిని అడిగారు, మావయ్య ఏదన్నా చెప్పు మంచి మాట అంటే. ఆయన చెప్పాడు, ఒకసారి ఇంద్రుడి యొక్క టైం బాగోలేదు, నహుషుడు అనేవాడు రాజు అయ్యాడు. ఇంద్రుడు పారిపోయి ఒక సరోవరంలో తామర కాలు ఉంటుందిగా కింద, తూడు తామర పువ్వు ఉందా దానికి కింద కాడ ఉంటుంది కదా నా కాడ, ఆ కాడలో దాక్కున్నాడు. ఎవరు? ఇంద్రుడు. శచీదేవి ఏదో యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ అధిష్టాన దేవత వచ్చి మీ ఆయన ఎక్కడున్నాడు హిమాలయాల్లో చోట అని చూపిస్తుంది. సరే ఇంకా చాలా పెద్ద స్టోరీ చెప్పి ఈ స్టోరీ అంతా ఇంద్రుడు అక్కడ దాక్కున్నాడు, అదే అని పరిస్థితి. ఆయనతో పోలిస్తే నీది పెద్ద కష్టమా? ఇంద్రుడికే తప్పలేదయ్యా, కాబట్టి భరించు, కాస్త ఓపిపట్టు అని చెప్పారు. అలాగా ఎంత వాడికైనా కష్టం వస్తుంది, అవమానం వస్తుంది. రోజంతా ఒకలాగే ఉంటుందా? జీవితం అంతా ఒకలాగే ఉంటుందా అవమానం లేకుండా? ఏమండి, చిన్నప్పుడు దేవుడిచ్చిన బొచ్చే ఉండట్లేదు చచ్చే వరకు. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలంటే ఎలా కుదురుద్ది? ఏదో అంటారే, చేత కష్టాలు చేత, పేద కష్టాలు పేద. గరిపాటి వారు అంటారు, చేత కష్టాలు వాల్మీకి తెలుసు కాబట్టి రాశాడు, పేద కష్టాలు రాయడానికి ఎవడు లేడు అని సెటరిక్ కదా అని చెప్పారు. మరి నాకు తెలీదు. పీత జన్మనిచ్చానంటే చచ్చిపోతుందంట. అలాగా ఎవరి స్థాయిలో వాళ్ళకి కష్టం ఉంటుందన్న. మనకేమో తెలియక నాదే చాలా పెద్ద కష్టం అనుకుంటాం. అందుకని మనం జీవితంలో ఒక్కొక్కసారి ఉత్థానం ఉండొచ్చు, ఇంకోసారి పతనం ఉండొచ్చు. భగవంతుడి యొక్క దయకి ఆయన మీద ఆధారపడి జస్ట్ భరించండి, భరిస్తే చాలు. భగవంతుడు అన్నీ ఇస్తాడు. నాయన మన అడిగే ఈ రూపం ఇచ్చాడా?
కాళ్ళు చేతులు ఇచ్చాడు. ఎంత పొంగిపోవాలి మనం, ఎంత సంతోషంగా ఉండాలన్నా. కానీ మనకేమిటంటే కంప్లైంట్లు. ఎందుకు? సంతోషంగా ఉండాలి, చాలా సంతోషంగా ఉండాలి. ఏం చేయగలం, నేనేం చేస్తే ఈ దేశానికి, ఈ ధర్మానికి, దైవానికి ఆనందం కలుగుతుంది. ట్రై యువర్ లెవెల్ బెస్ట్, అంతే. నెక్స్ట్, పొరుగు దేశం అయినటువంటి బంగ్లాదేశ్లో హిందువులని ఊచకొట్టుకొస్తున్నారు. అలాగే భారతదేశంలో కూడా రకరకాల సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. అలాగే అనేక గుడులను ధ్వంసం చేస్తున్నారు. ఇలాంటి చర్యలన్నీ కూడా ఆగాలంటే గవర్నమెంట్ ఎలాంటి చట్టాలు తీసుకురావాలని మీరు సలహా ఇవ్వవచ్చు? చట్టాల వలన అన్నీ అవుతాయని నేను అనుకోవట్లేదు నాన్న. హిందువులు యాక్టివ్గా ఉండాలి, యాక్టింగ్ మానేయాలి. మనకు అలవాటు చేశారు అన్ని మతాలు సమానం, ఇలాంటి అబద్ధాలన్నీను. ఇవాళ సాయంత్రం నిన్నో అక్బరుద్దీన్ ఓవైసీ 12 ఏళ్ల క్రితం ఏం చెప్పాడో అది చెప్పాడు. అయినా మరక మారలేదు, వారి తీరు మారలేదు. 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులు వేసేస్తాం. సో నువ్వు బయ్య అనే ప్రతి ఓడు అక్రమ సంతానాన్ని పుట్టినట్టే. అన్ని మతాలకు సమానం అనే ప్రతివాడు అక్రమ సంతానమే, ఎందుకని అబద్ధం కాబట్టి. సెక్యులరిజం ఈజ్ ద బిగ్గెస్ట్ డిసీజ్ విచ్ అటాక్స్ ఓన్లీ హిందూస్. హూ సేస్ సెక్యులరిజం ఈజ్ ఎగ్జిస్ట్, దే ఆర్ గాండూస్. నో హిందూస్, నో మోర్ హిందూస్, రాస్కెల్స్. మీరు గమనించండి, 12 ఏళ్ళు అయింది కదా హిందువులు 15 నిమిషాలు టైం ఇస్తే వేసేస్తాన్ని. అతను మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి కూడా ఓడిపోలే. అంటే అతని వాదనని వాళ్ళు సమర్థిస్తున్నారు. వాళ్ళు ఉమ్ము వచ్చా పోసింది తింటున్నావే, నువ్వు రాసుకెళ్ళవి, నువ్వు ఇంటి దొంగవే. దొంగకు బదులు ఇంకోటి కూడా అనొచ్చుగా లంగా అని. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం చట్టాలు ఇవన్నీ కాదు, హిందువుల ఐక్యత దేవుడి దగ్గర పెట్టు. హిందువుల ఐక్యత, హిందువుల చైతన్యం, హిందువుల వివేకం, హిందువుల బుద్ధి. సార్ మీరు కాపులండి, మీరు కమ్మోళ్ళండి, మీరు రెడ్ అండి, మీరు సెట్ అండి. నో, నేను హిందువుని అని చెప్పుకోగలిగితే బంగ్లాదేశ్ పరిస్థితి ఇక్కడ రాకుండా ఉంటుంది, పాకిస్తాన్ పరిస్థితి ఇక్కడ రాకుండా ఉంటుంది. తెలుసా నీకు? ఇప్పుడు మల్కాజ్గిరి 750 ఎకరాల్లో రిజిస్ట్రేషన్ ఆపేశారు. ఎందుకు తెలుసా? చెప్పనా? కెమెరా ఎవరిది చెప్పండి? ఎవరిది కెమెరా? మీదేనా? ఇప్పటి నుంచి నాదే, వడ్డేసాను, నాదే. అది కాబట్టి మనం మారాలి. ఎక్కడ కొంటున్నాం, ఎక్కడ తింటున్నాం, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం. ఏం ప్రభుత్వాలు ఏం పేకలే, గుర్తుపెట్టుకో. వాళ్ళు రెడీగా ఉన్నారు హిందువుల పట్ల. పూర్తి ద్వేషంతో ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారు. మనొక్కలమే అన్ని మతాలు సమానం అని చెప్తున్నాం. ఇస్లాం కానీ క్రైస్తవం కానీ సెక్యులరిజాన్ని యాక్సెప్ట్ చెయ్యవు. డ్రామాలు ఆపాల్సింది హిందువులే, అబద్ధాలు మానాల్సింది హిందువులే, నాటకాలు ఆపాల్సింది హిందువులే. ఓన్లీ ప్రాబ్లం విత్ హిందూస్, సో కాల్డ్ హిందూస్, వీ కెన్ సే గాండూస్, ఓన్లీ యాక్టర్స్, వీళ్ళతో ప్రాబ్లం. ఇప్పుడు రేపు సినిమా రిలీజ్ అవుతుంది, ఏంటి జితేందర్ రెడ్డి. పాపం ఆ హీరో చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఎంతమంది సెలబ్రిటీస్ మెసేజ్ చేశాను, ఫోన్ చేశాను, ఒక్కడు కూడా రాలేదు. ఎందుకంటే సెక్యులర్ కుక్కలు. మీరు గమనించండి, హిందువులు 15 నిమిషాల్లో వేసేస్తానన్న అక్బరుద్దీన్ని 12 ఏళ్ళ నుంచి ఖండించలేదు, ఇప్పుడు కూడా ఖండించరు ఎవ్వడు. అదే ఒక హిందువు అలా మాట్లాడుంటే సినిమా భలే ఉంటుంది, హిందువులే ఖండిస్తారు. కాబట్టి ఇప్పుడు దేశానికి ప్రమాదం ముస్లిమ్స్, క్రైస్తవులు కాదు, సెక్యులర్ కుక్కలు నన్ను క్షమించుగాక. నెక్స్ట్, మీకు దేశం ముఖ్యమా ధర్మం ముఖ్యమా అనే విషయం వస్తే మీరు దేన్ని ఎంచుకుంటారు?
దేశం ఉంటే ధర్మం ఉంటుంది, ధర్మం ఉంటే దేశం ఉంటుంది. అలాగే రీసెంట్ టైమ్స్లో మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం బోర్డు అనేది ఒకటి ఉండాలి, హిందువులకి సనాతన ధర్మం బోర్డు ఎస్టాబ్లిష్ చేస్తామని దాని వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. అయితే సనాతన ధర్మం బోర్డు ఎలా ఉండాలి, దాని పరిధులు ఎలా ఉండాలి, అది ఎలా నడుచుకోవాలని మీరు ఏమైనా సూచించదలుచుకున్నారు? వాళ్ళు అడిగితే చెప్తాం, వాళ్ళు ఎవరన్నా మన పిలిస్తే చెప్తాం. మనకి ప్రయారిటీస్ ఏమిటి? మానకేంద్రాలు అంటారు. స్త్రీలు, వృద్ధులు, దేవాలయాలు, గోవులు, రైతులు, వీళ్ళని కాపాడు చాలు, మొత్తం సెట్ అయిపోతుంది. ఇంకొకటి వచ్చేసరికి రీసెంట్గా తిరుపతి లడ్డు ఇష్యూ నడుస్తుంది. అయితే దాని గురించి మీరు ముందు నుంచే చెప్తా ఉన్నారు, యూట్యూబ్లో మేము కూడా చూస్తూ ఉన్నాం, రకరకాల ఛానల్స్లో కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, కల్తీ జరుగుతుంది అని. ఇంత జరుగుతుంది, తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అనేది పక్కన పెడితే, ఇంత జరుగుతున్నా కూడా హిందువులు ఒక్కరు కూడా ఇప్పటికీ వచ్చి బయట దాన్ని ఖండించే ప్రయత్నం చేయట్లా. జస్ట్ ఒక రోజు 2 రోజులు దాన్ని ఇది తప్పు అని ఖండించి కామ్గా ఉంటున్నారు. సో దీని మీద మీరేం చెప్పదలుచుకున్నారు హిందువులకి? నేను మళ్ళీ అదే గొంతు నొప్పి వచ్చే వరకు అదే చెప్తాం. సామాన్య హిందువు మారితే సమాజం మొత్తం మారుతుంది. మారవలసింది హిందువులే, హిందువులు మారితే అన్నీ సెట్ అవుతాయి. అయితే హిందువులు ఆలోచించాలిగా. ఎవడో ఫోన్ చేసి, సార్ శ్రీకృష్ణదేవరాయలు కాపులేనా అని అడిగాడు. నేను చెప్పాను, ఆయన కాపు కాదు, తోపు. ఆయన వెంకటేశ్వర స్వామికి పరమభక్తుడు. వెంకటేశ్వర స్వామి నైవేద్యం గంట అయితేనే ఈయన తినేవాడు కింద. దానికోసం కొండమీద నుంచి చంద్రగిరి వరకు ఆయన గంటా మండపాలు కట్టించాడు. నేను ఆ గంట మండపాలు చూశాను కూడా. సో సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు ఎవరి కోసం పోరాటం చేశాడు, ఎవరి కోసం ప్రాణం వదిలేశాడు? కులం కోసం కాదు. పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసింది ఈ రాష్ట్ర అవతరణ కోసం, కులం కోసం కాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ త్యాగం, భగత్ సింగ్ త్యాగం కులం కోసం కాదు, జాతి కోసం. కానీ జాతి తక్కువదలు ఏం చేస్తారు? ఈయన మా క్యాస్టుడు, ఈయన మా క్యాస్టుడు. తప్పు కదా. వాళ్ళు మొత్తం జాతి కోసం మరణించారు. ఈ జాతి తక్కువదలేమో వాళ్ళని పరిమితం చేసేస్తుంటారు కదా. అందరి కోసం అల్లూరి, అందరి కోసం పొట్టి శ్రీరాములు గారు, నాట్ ఫర్ వన్. ఇప్పుడు మీరు చాలా మందిని కలిసి ఉంటారు, రోజు డైలీ చాలా మందితో మాట్లాడుతూ ఉంటారు, చాలా ప్రాంతాలకు కూడా మీరు వెళ్ళి ఉంటారు. అయితే మీరు వెళ్ళిన క్రమంలో మీకు ఏమైనా చేదు అనుభవాలు కానీ మంచి జ్ఞాపకాలు కానీ ఏమన్నా ఉంటే ఒకటి మాతో షేర్ చేసుకుంటారు? బోల్డ్ని మంచి జ్ఞాపకాలు ఈ మధ్యలో ఒకటి, ఆళ్ళగడ్డ. అక్కడ విశ్వకర్మలు శిల్ప కళాశాల సంబంధించి శిల్పశాలలు, విగ్రహాలు చెక్కేటువంటి వాళ్ళు, వీళ్ళు అక్కడ అమ్మవారి కాళికా దేవాలయంలో దసరా కార్యక్రమాన్ని పిలిచారు. అక్కడ చిన్న పిల్లడు 1వ తరగతి, నాకు హనుమాన్ చాలీసా కొంచెం వచ్చు అన్నాడు. ఎలా వచ్చు అన్న, మా అన్నయ్య నేర్పాడు. వాడు ఏం చదువుతున్నాడు? వాడు అక్కడే ఉన్నాడు. 5 చదివే అన్నయ్య 1 చదివే తమ్ముడికి హనుమాన్ చాలీసా నేర్పాడు కదా. వాడు లెజెండ్ కదా. అమ్మా నాన్నే నేర్పట్లేదు, వాడు నేర్పాడు. సో ఇలా చాలా ఉంటాయి. అలాగే మీరు డైరెక్ట్గా చాలామందిని అంటే విమర్శలు చేస్తూ ఉంటారు. మీకు ఎప్పుడైనా థ్రెట్ కాల్స్ లాంటివి ఏమన్నా వచ్చాయి? వాళ్ళకి తెలుసుగా నిజం. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సెల్ అక్కడ ఉందా? సరే, పేరు చెప్పుకోలేని పాపి అని ఉంటుంది ఒకటి. ఈ పాపి నిన్న ఏదో వాగాడు వాట్సాప్. వాగితే మీ అమ్మా నాన్న పేరు, నీ పేరు, నువ్వు నమ్మిన
పనికిమాన పుస్తకంలో ఉంటే వెంటనే ఫోన్ చేయన్న. 1 డే అయింది ఫోన్ చేయలే. ఇంకోడిని 1 వీక్ క్రితం అడిగా, ఫోన్ చేయలే. ఇంకోడిని 1 ఇయర్ క్రితం అడిగాను, ఫోన్ చేయలే. ఎందుకు చేయలే చెప్పు? ఉండదు కాబట్టి. ఎందుకు ఉండదు? ఆడు మనకే పుట్టాడు కాబట్టి. మీ నాన్న పేరు ఏంటి? శివప్రసాద్. ఎంతసేపు పట్టింది చెప్పడానికి? అది ఎందుకంటే నువ్వు మీ నాన్నకే పుట్టావు కాబట్టి వెంటనే చెప్పావు. మా నాన్నగారి పేరు సత్యనారాయణ. ఆడు ఎవరికి పుట్టాడు తెలదు కాబట్టి ఆడు చెప్పడు, ఎప్పటికీ చెప్పడు. ఇప్పుడు కూడా జస్ట్ నేను లోపలికి వెళ్ళాను కదా, వాడు ఎవడో బీటీఎస్ఓ బీకేఎస్ అని ఏదో పేరు పెట్టుకుని అగ్ని ఆరదు పురుగు చావదు మనోహర్ దాస్ గారు త్వరలోనే మీకు తెలుస్తుంది అన్నాడు. ఒరే నువ్వు పూర్తి పేరు కూడా చెప్పుకోలేవు, నీకెందుకురా కామెంట్లు అంటే చెప్తాను సార్ అని. మొన్న వాడేవాడు వారం క్రితం విజయవాడ నుంచి, అది నువ్వు వినలేవు, ఉంది రీల్స్లో, కావాలితే విను, ఉంది. మీ నాన్న పేరు అంటే పోనీ వింటావా? అది మీ నాన్న పేరు ఏంటంటే ఏం చెప్పాడు చూడే, వినలేకపోయినా వినండి, నీకు తప్పదు. శ్రీకర కరుణాల బాల వేణుగోపాల. నన్ను నెట్టపోయిందా? వైఫై ఆన్ చేయకుండానే చాలా వీడియోలు అప్లోడ్ అవుతుంది. ఇదేంటి ఏపీ ఫైబర్ నెట్టేనా? మనది ఏంటి, దీని పేరేంటి అసలు? ఇందులో రావట్లేదు నేను. రావట్లా దా. శ్రీకర కరుణాల బాల వేణుగోపాల. ఓకే, షార్ట్స్, యా మంది కదా. ఓకే, శ్రీకర ఇదిగో సార్. మీరు సార్ నేను విజయవాడలో ఉన్నాను సార్, మీరు ఎక్కడి నుంచి సార్? సార్ రామవరపాడులో ప్రేమ అనే పేరుతో సార్ బైబిల్ ప్రేమంతా మీ దగ్గరే ఉంది సార్, అద్భుతం సార్. మీ నాన్నగారి పేరు చెప్తా అన్నారు సార్. సార్ మీ నాన్నగారి పేరు చెప్తా అన్నారు, ఏం పేరు సార్? మీ నాన్నగారి పేరు చెప్తా అన్నారు, ఏం పేరు? సార్ అందుకే సార్ మా అది అట్టు ఉంచరా. నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. ధైర్యంగా మీ అమ్మ నాన్న పేరు చెప్పండి సార్. మీ అమ్మ నాన్న పేరు చెప్పండి. మీ అమ్మ నాన్న పేరు చెప్పండి సార్. చాలా మంది నాన్నలు పుట్టారు కదా, అర్థమై 1 వీక్ అయింది ఆడు చెప్పలేడు. ఎందుకు చెప్పు? ఎక్కడ వాళ్ళకి పుట్టాడు కాబట్టి. ఏ సుబ్రహ్మణ్యమో రామారావు ఉంటుంది కాబట్టి. అంత దిగజారిన వాళ్ళు అలా దిగజార్చారు. ఒక పుస్తకం వాళ్ళ మస్తకాన్ని అలా దిగజార్చింది. కాబట్టి ఈ దేశం అఖండంగా ఉండాలంటే, ఈ ధర్మం గొప్పగా ఉండాలంటే, ప్రపంచం ప్రశాంతంగా ఉండాలంటే హిందువులో ఉండాలి. వాడు ప్రేమని పేరు పెట్టుకుని ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ప్రేమగా నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించు, ఎంత బాగా ప్రేమిస్తున్నాడు. సో కాబట్టి ఓ మనిషిని దిగజార్చడంలో అసలు బుల్బుల్ని మించింది లేదు. అదనమాట. అలాగే ప్రజలందరూ ఎప్పటి నుంచో తెలుసుకోవాలనుకుంటున్న క్వశ్చన్, నేను చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మాకు కూడా. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమంటే? ఏమీ లేదు, లేదు, ఆల్రెడీ చెప్పేశాను కూడా, ఇదే రూమ్లో చెప్పా. అంటే మీకు పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా ఎటువంటి ఆఫర్స్ కానీ కన్సల్ట్ అవుతున్నారు?
అసలు మనకు ఆసక్తి లేనప్పుడు ఆఫర్ ఇస్తే మాత్రం ఏంటి? నేను చెప్పాను, ఇదే రూమ్లో చెప్పాను, రిఫ్లెక్షన్ ఛానల్తో నేను వార్డు మెంబర్ కూడా గెలవనని చెప్పాను. నా కాన్ఫిడెంట్. కానీ మీకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు, ఫాలోయింగ్ ఉన్నారు. ఫ్యాన్స్ పైన కూడా ఉన్నాయి. పైన లేవు ఫ్యాన్స్, 3 రూమ్లో 3 ఫ్యాన్స్ ఉన్నాయి. అయితే ఇంకొక చిన్న విషయం నేను మీరు చెప్తున్న దానిలో అంగీకరించాల్సింది ఏంటంటే, హిందువులు యాక్ట్ చేస్తున్నారు ఫస్ట్. రెండో పాయింట్ ఏంటంటే, వేరే ఎవరిని అడిగినా సరే, ముస్లిమ్స్ని, క్రైస్తవుల్ని ఎవరిని అడిగినా సరే, వాళ్ళ పుస్తకం తప్పు ఒప్పు అనేది పక్కన పెడితే వాళ్ళ పుస్తకం వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళ టైంకి వాళ్ళు పూజలు చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. ఇదే క్వశ్చన్ ఒక హిందువుని అడిగితే కనీసం మా ఇంట్లో బుక్ లేదని చెప్పేవాళ్ళు చాలామంది ఉంది, కానీ అది అర్థం కాక చదవట్లేదని కొంతమంది. ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే భగవద్గీతకి స్పెషల్గా ట్రైనింగ్ ఏమన్నా అవసరం ఉందా? అలా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ మనం నేరుగా భగవద్గీత చదవాలని ఏముంది? వచనంలో రామాయణం ఎందుకు చదవకూడదు? ఇంకా చిన్న చిన్న పుస్తకాలు ఎన్నో ఉన్నాయి కదా, మహాభారతం, భాగవతం, పురాణాలు, ఎన్నో శాస్త్రాలు, ఎన్నన్నా చదవచ్చు. పోనీ వినొచ్చు, చదవాలని విను. రామాయణం ఎంతమంది చెప్పారు, విను. శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు అద్భుతంగా చెప్తారు, విను. ఆయనే శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు చెప్పిన భగవద్గీత విను, 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 అన్నీ సెట్ అవుతాయి. నువ్వేం వినవుగా, వినకపోతే ఎలా? ఓ పాత సినిమా పండగ మార్చంలో చెప్తారు, వెనకే చెడితిని శిష్య. బాగుంటుంది ఆ పాటలో. వెనకే చెడితిని శిష్య అంటాడు. కాబట్టి వినాలి. మన ధర్మం యొక్క గొప్పతనం శ్రవణం. మరి ప్రహ్లాదుడు కడుపులో ఉండి విన్నాడు, పరీక్షిత్తు 7 రోజులు మృత్యువు సమీపిస్తున్నప్పుడు విన్నాడు. వినాలి. వింటే చాలా చాలా. ఓ ప్రహ్లాదుడితో పోల్చదగ్గ భక్తులు ఇతర మతాల్లో ఉంటారా? రాముడితో పోల్చదగినటువంటి ఓ రాజు కానీ స్నేహితుడు కానీ ఇంకెక్కడన్నా ఉంటారా? కాబట్టి మనం వింటే అన్నీ సెట్ అవుతాయి. మనం ఏం వినకపోతుంది. వాడు ఎవడో ఏదో వినిపిస్తే అది విని వాట్సాప్ యూనివర్సిటీ చూసి, వాడి పేరు రామకృష్ణ, వాడు రాముడి మీద కృష్ణుడి మీద వ్యతిరేకంగా మాట్లాడతాడు. పోనీ ఆ పేరు వదిలేయి, లేకపోతే ఆ పేరు కలిగిన బడి వదిలేయి, కొత్త బడితో వచ్చి అది చేయడు కదా. ఇప్పుడు నేను నిన్ను వ్యతిరేకిస్తే నీకు ఇంటర్వ్యూ ఇవ్వకూడదు కదా. సో రాముని కృష్ణుని వ్యతిరేకిస్తున్న పేరు లేకుండా బతుకు, లేదా చచ్చిపో, కొత్తబడి ఇమ్మను. నువ్వు ఎవరన్నా సృష్టికర్త అనుకుంటున్నావు కదా, అది చేయవు. కాబట్టి ఈ నీతి లేని వాళ్ళు పెరగడానికి కారణం మనం ధర్మాన్ని బోధించకపోవడం. పాండవులు ఎందుకు నిలబడ్డారు, కౌరవులు ఎందుకు నశించారు? ధర్మము. రాముడు ఎందుకు గెలిచాడు, రావణుడు ఎందుకు వాడాడు? ధర్మము. ఎక్కడైనా చూడండి, ధర్మము. ఈ ధర్మం అనే పదం కేవలం ఈ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు మాత్రమే వాడాలి. క్రైస్తవం, ఇస్లాం అవి రిలీజియన్స్, నాట్ ధర్మ. ధర్మం అనేది చాలా గొప్పది, పెద్ద పదం. ఆ పదం వాళ్ళు వాడకూడదు. దానికి డెఫినేషన్ కూడా వాళ్ళ దగ్గర లేదు. కానీ తెలుగు పుస్తకాల్లో, ఖురాన్లో, బైబిల్లో రాసేస్తుంటారు ధర్మశాస్త్రము, ఏవో రాసేస్తుంటారు. చాలా పెద్ద పదం. అది కేవలం సంస్కృతానికి సంబంధించింది మాత్రమే తప్ప వాళ్ళకి సంబంధం లేదు. అయితే మన ధర్మం ప్రకారం పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, 2 విషయాలు చాలా గొప్పవని చెప్తూ ఉంటారు. ఒకటి, భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని కర్మలు చేసుకుంటూ కర్మానుసారం జీవితాన్ని గడుపుతాం గొప్పదంటారు. రెండవది వచ్చేసరికి మనం భగవంతుడికి అంకితం అవటం గొప్పదంటారు. ఈ రెండింటిలో ఏది గొప్పదంటే మీరేం చెప్తారు? కర్మలు చేస్తా కర్మఫలాన్ని అనుభవించి భగవంతుడు మనకి ఇచ్చిన జీవితాన్ని సార్థకత చేసుకుంటాం గొప్పదంటారా? లేదా మన జీవితాన్ని భగవంతుడికి అంకితం చేసి భగవంతుడే అన్ని సర్వస్వం అని జీవించడం గొప్పదంటారా? చైతన్య మహాప్రభు చెప్పారు,
స్థానే స్థితం గృహే తాకో వనే తాకో సదా హరి బోలేదా. నువ్వు ఇంట్లో ఉన్నావా అడవిలో ఉన్నావా అది ముఖ్యం కాదు. సదా హరిని భజించు, హరియే నీ రక్షకుడని భావించు. ఆయన నామాన్ని స్మరిస్తూ ఆయన కొరకే కర్మలు చేయి. నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు, నువ్వు గృహస్థుడిగా ఉన్నా పర్లే, సన్యాసిగా ఉన్నా పర్లే. కిబా విప్రి కిబా విప్ర కిబన్యాసి శుద్ధకేన నోయ్ ఏయి కృష్ణ తత్వవేత్త సెయ్యి గురువు అన్నారు. నువ్వు సన్యాసివా, నువ్వు గృహస్థుడివా, నువ్వు ఎవరివి అది ముఖ్యం కాదు, నీ కృష్ణతత్వం తెలిస్తే చాలు అన్నారు. కాబట్టి నువ్వు భక్తిలో ఉండడం ముఖ్యం, ఆశ్రమం కాదు అంతే. అయితే ఫైనల్గా ఒక క్వశ్చన్ గురువుగారు, చాలామంది మనోళ్ళే అటు కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్స్గా వేరు వేరు మతాలు కన్వర్ట్ అయ్యి వాళ్ళు చెప్తున్న ఫస్ట్ మాట ఏంటంటే మేము దీనిలో ఉన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాం, దానిలోకి వెళ్ళిన తర్వాత మేము చాలా బాగున్నాం, మాలో చాలా మార్పులు వచ్చినాయి అని చెప్తా ఉన్నారు. నాకు ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే ఇంత నిష్టగా వాళ్ళు ఆ మతంలోకి వెళ్ళినప్పుడు బైబిల్ సంథింగ్ ఏదో చదువుతున్నారు, అంతే నిష్టగా మన దానిలో చదవకుండా దానిలోకి వెళ్ళి విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ గురించి మీరేం చెప్తారు? అదే ఇందాక చెప్పానుగా, ఈ మధ్య అలా కూడా అంటున్నారా అని అన్నాను కదా. అలాగా ఇప్పుడు అందులోకి వెళ్ళాక వాళ్ళలో వచ్చిన మార్పు ఏంటంటే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవడం నెంబర్ 1, సొసైటీని మోసం చేయడం రెండోది, నీతి లేకపోవడం. ఇక్కడ ఉన్నప్పుడు ఒక భీతి ఉండేది, ఒక నీతి ఉండేది. వాడు అందులోకి వెళ్ళాక నీతి లేదు. ఏం పేరు? జాన్ బాబు అంటాడు, నీతో సంతకం వీరబాబు. ఇది నా మాట కాదు, పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి చెప్పాడు. అతను జేమ్స్ అని చెప్పుకుంటాడు, అతను సర్టిఫికెట్లో హిందూ అని ఉంటుంది, వీరబాబు అనే సంతకం పెడతాడు. ఇంకో పాస్టర్ గురించి ఎవరు చెప్పారు? పాస్టర్ అబౌట్ అదర్ పాస్టర్. అలాగే పాస్టర్ సాంబశివరావు పేర్లు వింటున్నారా? వీరబాబు, సాంబశివరావు, విజయప్రసాద్ రెడ్డి. అంటే ఈ విత్తనాలన్నీ ఎవరే? మనవే. వాళ్ళ అమ్మలు అందరూ మంచోళ్ళే, వాళ్ళ ఇంటికి ఎవరు వేరే దేశం వాళ్ళు రాలేదు అనడానికి పేర్లే రుజువు. కానీ వాళ్ళకి డౌట్ వాళ్ళ అమ్మ మీద, మనకు లేదు. మనం వాళ్ళ అమ్మని నమ్ముతున్నాం కానీ వాళ్ళు నమ్మట్లేదు. సరే, ఈ సాంబశివరావు అనే పాస్టర్ ఏమన్నాడంటే ఈ జాన్ బాబు అనే పాస్టర్ గుంటనక్క అన్నాడు. సో వాళ్ళకి ఎక్కడన్నా వ్యాపారం దెబ్బతినేసినప్పుడు ఇలాగా కొన్ని బయటకు వచ్చేస్తుంటాయి.